నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమ్మరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సార్, యువగళం పేరుతో నారా లోకేష్ గారు ప్రభంజనం సృష్టించుకుంటూ వెళ్తున్నారు. కడప కోటలో పాగా వేయడానికి అన్ని విధాలుగా మార్గాలన్నీ సుగమం చేసుకుంటూ వస్తున్నారు. సో నిన్న మనకి మిషన్ రాయలసీమ ఏదైతే ఒక ప్రోగ్రాంలో గతంలో తీసుకున్నట్లయితే స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అయింది. ఆ తర్వాత కొంతమంది కుల సంఘాలు లేకపోతే మత పెద్దలతో వాళ్ళ సమస్యలు కావచ్చు, అవసరాలు కావచ్చు, ప్రతిదీ నోట్ చేసి కూడా మనం చూస్తూ వస్తున్నాం. సేమ్ అదే రిపీట్ చేసుకుంటూ ఇప్పుడు నిన్న మిషన్ రాయలసీమలో మరొక్కసారి ఆయన యొక్క చరిష్మా కావచ్చు, ఆయన యొక్క ఏమంటాం డెవలప్మెంట్స్ మనం చూస్తూ వస్తున్నాం. మీరేం చెప్తారు? ధన్యవాదాలండి. గతంలో కూడా చెప్పడం జరిగింది లోకేష్ గారి గురించి. అవును, నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు. మళ్ళీ అది మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఒకసారి మీరు పరిశీలించుకుంటే, ఆయన రాయలసీమలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులతోటి మాట్లాడటం జరిగింది. అంటే అది కులాల కోసం కాదు, రాయలసీమ అభివృద్ధి గురించి వాళ్ళు ఇచ్చే అభిప్రాయాలు ఏంటి, రాయలసీమలో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇది ముందు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు కూడా. ఓకే, రాయలసీమలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి, రాయలసీమలో ఉన్న వనరులు ఏంటి, ఎందుకు అవి బయటికి తీయలేకపోతున్నారు, దాన్ని వీళ్ళని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు, ఏం జరుగుతుంది, ఒకవేళ మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏం చెయ్యాలి, వాళ్ళు అడిగిన దానికి ఆయన సమాధానం ఏంటనేది మీరు ఒకసారి కూలంకుషంగా చూసుకుంటా వస్తే, మొదలుపెట్టిన కాడి నుంచి జనవరిలో 27వ తారీఖున మొదలుపెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా సానుకూలంగా రోజు రోజుకి ప్రజాదరణ పెరిగి ఈరోజు ఒక సునామీలా తయారైంది. ఓకే, ప్రస్తుతం రాయలసీమ పరిస్థితి ఏంటంటే 52 సీట్లలో 3 సీట్లు తెచ్చుకున్న అదే రాయలసీమలో ఈరోజు అదే 3 సీట్లు వాళ్ళకి వస్తాయేమో అనే ఆలోచనతో జనం కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే అంత ప్రజాదరణ చూసి మా వాళ్ళు చెప్పుకునేటట్టుగా మేమేదో 20లో 30లో కాదు, ఆల్రెడీ సునామీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది వన్ సైడ్గానే ఉంటుంది ఈ తడవ, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ప్రజలకు అర్థమైపోయింది జగన్ గారు ఏం చేశారు, అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఈ 4 సంవత్సరాలు ఈయనకు వచ్చిన అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు, విపత్తులేంటి, ఎందుకు ఈయన పరిష్కారం చేయలేకపోయాడు, డ్యాములు అలా జరిగినా కూడా మరి అంతమంది చనిపోయినా కూడా ఈయన ఏం చేశాడు మన రాయలసీమకి. మరి సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు కడపలో సిమెంట్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు, స్టీల్ ఫ్యాక్టరీని ఆయన పూర్తి చేయలేకపోయాడు, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీని ఎందుకు వృద్ధి చేసుకుంటా ఉన్నాడు, ఇవన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలను ఒకసారి జనం బేరీజు వేసుకుంటూ మొట్టమొదట ఏదో యువకాలం మొదలుపెట్టారు, వాళ్ళు ఏదో పాదయాత్ర చేస్తారు అనుకున్నారు జనాలు కూడా, రాజకీయ పార్టీలు కూడా. నిన్న కూడా అదే ప్రస్తావన వచ్చింది. ఎన్ లోకేష్ అంటే నారా లోకేష్ కాదు, నాయకుడు లోకేష్ అంటూ ఒక హోస్ట్ అక్కడ ఇంట్రడక్షన్ చేయడం మనం చూస్తాం. వాస్తవం అది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే ఆ ప్రజలకు ఉన్నటువంటి వనరులు ఏంటి, అక్కడ ఏ పరిశ్రమ పెట్టవచ్చు, లేకపోతే మామూలు వ్యవసాయంగా అభివృద్ధి చేసే ప్రాంతాలు ఏంటి, పరిశ్రమగా అభివృద్ధి చేసే ప్రాంతాలు ఏంటి, వాటికి కావాల్సింది ఏంటని చెప్పి క్షుణ్ణంగా ఒక అవగాహనతో మాట్లాడుతున్నాడు ఈరోజు నారా లోకేష్. అవును, అక్కడ జరుగుతున్నది ఇంకో పరిణామాలు మీరు శ్రద్ధగా చూస్తే, విభిన్న వర్గాల వాళ్ళు మనస్ఫూర్తిగా బయటకు వచ్చి ఆయనతోటి మనస్ఫూర్తిగా మాట్లాడుకొని వాళ్ళ సమస్యలు చెప్పి, మాకు ఈ సమస్యలు ఉండి నువ్వైతే ఏం చేస్తావని అడిగితే, ఆయన ఆ సమస్యకి పరిష్కార మార్గంతో పాటు నేను ఇది చేయబోతున్నాను, ఈ రాయలసీమకి ఈరోజు ఒకటి కాదు, రాయలసీమకి ఆయన సంపూర్ణంగా ముందు ఇరిగేషన్ ప్రాజెక్టులు నేను సంపూర్ణంగా పూర్తి చేస్తాను. అంటే దానిలో అతని యొక్క చిత్తశుద్ధి ఏందా అంటే, నీరు సమృద్ధిగా కనుక అందరికీ అందితే వ్యవసాయానికి కావచ్చు, ఇంటికి కావచ్చు, అది చాలా పురోగతి సాధిస్తుంది. ఈ రోజు ఎక్కడికైనా సరే ప్రపంచంలో నీటి అవసరాలు చాలా ఉన్నాయి, నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంది. అట్లాగే వీళ్ళకి విస్తారమైనటువంటి భూభాగం ఉంది. ఆ భూభాగంలో పరిశ్రమలు తీసుకొచ్చేసి వాటికి నీరందజేసి ఆ పరిశ్రమను వృద్ధి చేస్తే ఏం జరుగుతాయి అని చెప్పి వివరంగా చెప్పగలుగుతున్నాడు ఆయన. అంటే రాయలసీమని ఒకనాటి ఏలినటువంటి రాయలసీమని మళ్ళీ రాయల కాలం నాటి రతనాల సీమగా మార్చాలని చెప్పని కంకణబద్ధుడే ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. దానికి ఒక చక్కని ప్రణాళికతో పాటు ఏం చేయగలనో చెప్తున్నా ఉన్నాడు. అక్కడ ఉన్న వనరులు ఏంటి, నిజంగా అద్భుతమైన వనరులు ఉన్నాయి. అవును, గనులు కావచ్చు, ఏదన్నా కావచ్చు, నిక్షిప్తమైన వనరులు ఉన్నాయి. అలాగే ప్రపంచానికి ఇలవేలిపోయినటువంటి ఒడ్డికాసుల వారు వెంకటేశ్వర స్వామి నిలయం ఉన్న ప్రదేశం కూడా అది. ఈరోజు అక్కడ 4 కార్యక్రమాలు ఎన్నుకున్నాడండి ఆయన. ఒకటి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి సంపూర్ణంగా నీరు అందించాలి. అవును. రెండోది, పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఇప్పుడు కడపలో ఉక్కు పరిశ్రమ కావచ్చు, మిగిలిన పరిశ్రమలన్నీ అభివృద్ధి చేసేసి అక్కడ యువతకి ఉపాధి కల్పించాలి.
అలాగే స్కిల్ డెవలప్మెంట్ అక్కడే ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చేసి వాళ్ళు ఎక్కడికో కాకుండా అక్కడికి వచ్చే పరిశ్రమలకి వాళ్ళ ద్వారా ఆ పరిశ్రమలో అభివృద్ధి చెంది పరిశ్రమలలో వాళ్ళకి ఉద్యోగ కల్పన కలిగిద్ది. సో దాన్ని కడపలోనే పెడతానన్నాడు. ఓకే. అట్లాగే హార్టికల్చర్ హబ్బు అక్కడ ఉన్నటువంటి నీరు అందించేస్తే ఏ పంటలు, ఉద్యాన పంటలా లేకపోతే మామూలుగా వ్యాపారానికి సంబంధించినటువంటి పంటలు ఇవి ఉన్నాయి కదా, వాణిజ్య పంటలు, వాటితో పాటు అన్నిటినీ సమృద్ధిగా నీరు వాళ్ళకి అందజేసేసి అటు వ్యాపారాలకి ఇటు వ్యవసాయానికి సమపాళ్ళలో దాన్ని చూసుకొని ప్రతి ఇంటికి కుళాయి అందిస్తా అన్నాడు. తుంగభద్ర గురించి వివరంగా చెప్పాడు. హంద్రీనివా గురించి మాట్లాడారు. అంటే ఆయనకు ఒకంటూ విజన్ ఉంది. ఓకే. 4 సంవత్సరాల్లో చేయాల్సిన వరకు చేశారు, చాలా ఆటంకాలు కలగజేశారు. ఇప్పుడు నేను రాయలసీమ మేధావులకి దాని గురించి మాట్లాడే కొంతమంది మేధావులకి నేను ఇచ్చే చిన్న విన్నపం ఏంటంటే, ఒక్కసారి గత 5 సంవత్సరాల్లో కావచ్చు, అంతకుముందు 9 సంవత్సరాల్లో కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, రామారావు గారి హయాంలో కావచ్చు, రాయలసీమకి ఏమేం ప్రయోజనాలు చేకూరిని, తర్వాత అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే తర్వాత ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ హయాంలో కావచ్చు, మీరు అక్కడ ఉన్న చాలామంది, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రాయలసీమ, నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రాయలసీమ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రాయలసీమ, అలాగే మన జనార్దన్ రెడ్డి గారు నెల్లూరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు రాయలసీమ. వీళ్ళని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి రామారావు గారు, మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అయ్యారు. వీళ్ళ హయాంలో ఏం జరిగినాయి, వాళ్ళ హయాంలో ఏం జరిగినాయి, మీరే చర్చ పెట్టండి. ఓకే. నేను లోకేష్ కూడా, అంటే ఒక హోస్ట్ కూడా అదే అడిగారు, 7 ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు, ఇంతవరకు ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడాను మేము నీళ్ల కోసం ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోవాల్సి వస్తున్నది, ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదా అని చెప్పిన దానికి నారా లోకేష్ గారు ఆయన స్టైల్లో జవాబు ఇచ్చారు. సో దాని గురించి చెప్పండి. అదేనండి, ఆయనకు ఒక ఆలోచన ఉంది, విజన్ ఉంది కాబట్టి, తండ్రి లాంటి విజన్ ఆయనకు కూడా ఉంది కాబట్టి, ఆయన ఏంటంటే ఈ రాయలసీమను ఎలా అభివృద్ధి చేయాలి, ముందు బాగా జనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు రామారావు గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాయలసీమ ఎందుకు అభివృద్ధి ఆగిపోతుంది, ఫస్ట్ నాయకుల వల్ల, 2 ముఠా నాయకుల వల్ల. ముఠా నాయకుల వల్ల భయం కొద్దీ రాయలసీమకి ఎవరు పరిశ్రమలు రాలా, ఇది బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత రాజకీయ నాయకులు మేమే ఎదగాలి, ఇంకోళ్ళు ఎదగకూడదని చెప్పనే కోరికతోటి ప్రత్యర్థులను తుదముట్టించుకుంటూ ముఠా నాయకులతో చేతులు కలుపుకొని రాజకీయం చేశారు ఇప్పుడు దాకా. అందువల్ల అక్కడ అన్ని వనరులు ఉన్నా కూడా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, ముందు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ముఠా కక్షలను నిర్మూలించాలి. ప్రజలు, అందుకే ఆయన ప్రత్యర్థులను కూడా కలిపి ముఠాలు లేకుండా చేసి, రాజకీయ హత్యలు లేకుండా చేసి, రాజకీయ దౌర్జన్యాలు లేకుండా చేసి, ఈ ముఠా నాయకుల వల్ల ఆయన సుసంపన్నమైన మళ్ళీ రాయలైనటువంటి రాయలసీమను రత్నాలసీమగా మార్చాలనే భావంతో ఆయన చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఆ ఫలితాలు మళ్ళీ 4 సంవత్సరాల్లో తిరగబడ్డాయి. ఆ వచ్చిన ఫలితాలని అనుభవించకుండా మళ్ళీ ముఠా కక్షలు, ముఠా నాయకులు వీళ్ళు పెట్టరేగిపోతూ మళ్ళీ రాయలసీమని హత్యాసీమగా మారుస్తున్నారు, రక్తపు డేర్లు పారిస్తున్నారు. మళ్ళీ ఈరోజు నెక్స్ట్ వస్తే వీళ్ళందరి జాతకాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ తడవ 5 సంవత్సరాల్లో సంపూర్ణంగా రాయలసీమను ఎలా అభివృద్ధి చేయాలో ఆయన దగ్గర ఒక విజన్ ఉంది కాబట్టి, తండ్రి విజన్ కొడుకు విజన్ తోడై మళ్ళీ రాయలసీమను రత్నాలసీమగా మారుస్తారండి. ఎలాంటి ధర్మ సందేహం కూడా లేదు. రైట్. థ్యాంక్ యూ అండి.